అగ్రికల్చర్ షో హైదరాబాద్లో ఉంది అని మాకు అగ్రికల్చర్ వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఏ రూపకంగా కానీ మాకు తెలియలేదు. రైతులకి ఏమంత కావలసినంత అవగాహన కలిగే విధంగా ఏం లేదు. మా ఊళ్ళో కాదు, మా ఏరియాలోనే దాదాపుగా ఎవరిని అడిగినా రైతుల్ని ఎక్కడ ఏముంది ఎక్కడుంది అని అడిగేవారు మేడం. అంత తెలియకుండా ఇట్లాంటి షోలు చేయటం వలన ఎవరికి లబ్ధి ఉంది? రైతు అనేవాడు నా డ్రెస్సుతో కనపడినోళ్ళు ఒకరు లేరు. మేము నమ్మే స్థితిలో లేదు. వ్యాపారం ఇవ్వాలా, విపరీతమైన మోసాలు ఉన్నందున మాకు ఒక గ్యారంటీ కానీ, ఒక డెమో చూపించి కానీ, రైతుకు ఒక నమ్మకాన్ని కలిగించి కానీ, స్థానికంగా అంటే క్షేత్రస్థాయిలో చూస్తే తప్ప మేము నమ్మే పరిస్థితుల్లో లేవు మేడం. మ్యాన్ పవర్ లేదు. 40 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు ఎవరు వ్యవసాయం వరి నాట్లు వేస్తానికి వస్తలేరు. అంత టెక్నాలజీ మారిపోయింది. ప్రతి ఒక్క మహిళ చదువుకుంటుంది. ఈ రాను రాను మొత్తం మిషనరీతోనే పనిచేయాల్సి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి, మన తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో వర్కర్లే లేరు. ఈ మొత్తం బీహార్ వాళ్ళు వచ్చి నాట్లేస్తారు. ఉచిత పథకాలు ఉన్నన్ని రోజులు ఎవరు మ్యాన్ పవర్ తయారు కాదు. కాబట్టి టోటల్గా మనం మిషనరీ మీద ఆధారపడే రోజులు వచ్చేసినాయి. నెక్స్ట్ మర మనుషులే పని చేసి పెడతాయి. అవే వంట చేసి పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఇలాంటి అగ్రి షో రైతులకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? అది మళ్ళీ హైదరాబాద్ ఇంత దూరంలో పెడితే మారుమూల ప్రాంతాల్లో ఉన్న రైతులు రావడానికి ఇబ్బంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే మారుమూలన అంటే ఇప్పుడు హైదరాబాద్ అనేది ఇప్పుడు అన్ని రాష్ట్రాల లెక్క కాదు కదా, మన తెలంగాణకు మధ్యలో ఉంటుంది. ఇది అన్ని జిల్లాల వాళ్ళకు కూడా హైదరాబాద్ అనేది మధ్యలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి అయినా సరే ఇక్కడికి రావడానికి వీలుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంత పెద్దగా ప్లేసు హైటెక్స్లా ఇంత పెద్ద ప్లేసు మన బయట దొరకదు కాబట్టి, కాకపోతే ఏంటంటే ఇటువంటి ఇయర్లీ వైజ్ కాకుండా ఇయర్లీ వైజ్ ఒకటి హైదరాబాద్లో ఒకటి పెట్టి మిగతా డిస్టిక్లో ఒక 3 months ఒకటి అట్లా పెడితే ఇంకా బాగుంటుంది అనేది మా ఉద్దేశం.